ఇట్టి అవకాశంను దేవుడు పలికిన 2 మాటలలో ఒక మాటను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దైవదాసులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి యేసు ప్రభు 2వ మాటగా నేను చెప్పుటకు అర్హుడను కాను, కానీ దైవదాసులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పగలవు అని దైవదేవస్తులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈరోజు నేను 2వ మాటగా చెప్పుటకు నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. మరి 2వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అనెను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, దేవుని కుమారుడా, మా పాపములను కడుగుటకు దేవా, భూమి మీదకి దేవా మీరు వచ్చినైనా దేవా తండ్రి, మా కొరకు సిలువలో దేవా బలియాగమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మరి నైనా దేవా తండ్రి యొక్క సమయంలో ప్రభువా దేవా, అల్పుడనను ఎందుకు పనికిరాని వాడను ప్రభువా, ఎందుకు పనికిరాని గాడిదను ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు దేవా తండ్రి కలువరి సిలువలో దేవా తండ్రి పలికిన 2వ మాటను పంచుకున్నటకు ఏ అర్హత లేని నన్ను దేవా మీరు ఏర్పరచుకున్న విధానానికే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రతి మాటనైనా దేవా తండ్రి నీ చిత్త ప్రకారమై ఉండాలి ప్రభువా. నా నోటికి మీరు బూరగా ఉండని నైనా దేవా తండ్రి, దీనిలోని ఆంతర్యాన్ని దేవా తండ్రి నేను ఏదైతే దేవా తండ్రి గ్రహించానో దేవా దానిని ప్రభువా మీ యొక్క దేవా తండ్రి సన్నిధానంలో నేను చెప్పుటకు నాకు సహాయం దయచేయండి దేవా తండ్రి. అట్టి ధైర్యాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపలో నిలబెట్టి మీ చిత్తానుసారంగా నన్ను బ్రతికిస్తారు నమ్మచ్చు. యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఎందుకు ఈ మాట 2వ మాటగా దేవుడు పలుకుచున్నాడంటే, కొద్దిగా పై వాక్యాలు 39వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అదే లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు ఆయనను గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చుటకు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక్కరే కాదు సిలువ వేయబడలేదు, ఆయనతో పాటి కరుడు కట్టిన ఇంకొక 2 మరణానికి సిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగ ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు నిజంగా దేవుడవైతే, నువ్వు నిజంగా రక్షకుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని, నిన్ను నువ్వు విడిపించుకొని మమ్మల్ని విడిపించవచ్చు కదా అంటున్నాడు. ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, యేసు ప్రభు గురించి అతను విన్నాడు. ఎందుకంటే ఆయన పాపాల కొరకు ఆయన విడిపించగల సమర్థుడని ఆ దొంగ నమ్మాడు. కానీ మరొక దొంగ ఏమంటున్నాడంటే, ఈ శిక్ష అయితే మనకు తగును, ఎందుకంటే మనం చేసిన పాపములు, మనం చేసిన తప్పిదములు మనకు ఎంతగానో ఉంది కాబట్టి మనం అర్హులం. కానీ ఈయన ఏ నేరము చేయలేదు, ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన ఎటువంటి శిక్షకు అర్హుడు కాదు. కానీ ఆయనకు శిక్ష వేస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా అని ఇంకొక దొంగ ఆయనను దూషిస్తున్నాడు. అయితే అసలు ఈ దొంగకు ఆయన విడిపించగలడు అని ఎవరు చెప్పారంటే, అంతకంటే ముందు 37వ వచనం మనం చదివినట్లయితే ఆయనకి ఎట్లా తెలిసింది ఈయన శిక్షను అర్హుడు కాదని
ఈ దొంగకి ఎలా తెలిసిందంటే, ఈ 37వ అధ్యాయం చదువుకుందాం. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. అంటే ఇక్కడ ఎప్పుడు ఒక వ్యక్తిని సిలువ వేయాలంటే అతను చేసిన తప్పిదమ్ములను, అతను చేసిన ప్రతిదిని సిలువకు పైన ఒక పలకల వల్లే రాసి పెడతారనమాట. అంటే ఈయన ఈ తప్పు చేశాడు, అందుకు ఈ శిక్షకు అర్హుడని. కానీ ఆ రోమియోలకు ఈయన పైన ఎటువంటి తప్పు కనపడలేదు కాబట్టి పైన ఏం రాశాడంటే ఈయన యూదుల రాజు అని. ఒక రాజుకు ఒక వ్యక్తిని రక్షించేంత శక్తి ఉంటుంది, ఒక రాజుకు ఒక వ్యక్తిని విడిపించేంత శక్తి ఉంటుంది. అంతకంటే ముందుగా మొదటి మాటగా ఇందాక మన సిస్టర్ చెప్పారు కదా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని దేవుడు పలికాడు కదా. ఆ మాట ఈ దొంగ విన్నాడు. అంటే ఈయన క్షమించే దేవుడు, ఇంత ఘోరంగా నన్ను కొట్టినా ఆయనను పొద్దున్నుంచి ఇంతవరకు ఏ నేరం లేనప్పటికీ వీరిని క్షమిస్తున్నాడే, నేను ఘోర పాపినని నన్ను క్షమించడా అని ఆయనలో ఒక విశ్వాసాన్ని, ఆయన ఒక దీన్ని గ్రహించాడు. అందుకు ఆయన మనకి శిక్ష అయితే తగుండ్రా, కానీ మనకు ఆయన ఏ పాపం లేదని దేవునితో ఆయన ఆ దొంగతో చెప్తున్నాడు. కానీ అసలు ఈ దొంగకు మారుమనసు రక్షణ లేదు. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. అసలు మారుమనసు బాప్తిసము రక్షణ లేని వ్యక్తికి పరలోకంలో పరదేశంలో ఎలా ప్రవేశం ఉంటుంది ఒకసారి చూద్దాం. బైబిల్ అంటుంది కదా, మార్కు సువార్త 16 అధ్యాయంలో, నమ్మి బాప్తిసమం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలు. ఇక్కడ నమ్మి దేవుణ్ణి ఆయన సొంత రక్షకుడుగా బాప్తిసం పొందుతనే పరలోక రాజ్యం, పరదేశి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అంటున్నాడు. ఏది ఒక్క మాటకే. ఏమన్నాడు దొంగ? ఏమన్నాడంటే, ఈయన యందు ఏ పాపం లేదు, ఏ శిక్షకు అర్హుడు కాదు, తండ్రి నన్ను నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకున్న ఒక్క మాటకే దేవుడు ఈయనను పరదేశికి, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. అయితే ఈ దొంగకు రక్షణ అవసరమా? అసలు ఈ దొంగకు రక్షణ అవసరమే లేదు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఒక ఉదాహరణ చెప్తా. మనము ఒక ఎమ్మెల్యేని కలసాలనుకో మనకు పర్మిషన్ కావాలా, లేదు ఒక సీఎంను కలసాలనుకో మనకు పర్మిషన్ కావాలా. కానీ అదే సీఎం అదే ఎమ్మెల్యే దగ్గర ఉన్న మనుషులకు పర్మిషన్ అవసరమా? లేదు. డైరెక్ట్గా వెళ్తాడు ఇంట్లోకి. అదే మనమైతే పర్మిషన్ తీసుకొని పోవాలా. అట్లనే ఈ దొంగకు కూడా రక్షణ అవసరం లేదు. డైరెక్టు రక్షకుడే, ఆయన కొరకు రక్తం చిందించిన దేవుడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అంటున్నాడు. అన్నప్పుడు ఈయనకి రక్షణ ఏమవసరం? కానీ ఈయన, మన బైబిల్ చెప్తుంది కదా, నమ్మి వినుట వలన విశ్వాసము కలుగునని బైబిల్లో ఉంది కదా. రోమా 10:17లో నమ్మిన వానికి రక్షణ కలుగుతుంది, శిక్ష తప్పుతుందని మన బైబిలే చెప్తుంది. అదేవిధంగా మళ్ళా ఈయన నమ్మాడు, ఈయన రక్షకుడు నన్ను రక్షించగలగడు కాబట్టి ఆయన దేవుణ్ణి అడిగాడనమాట, నీవు నేడు రేపు నన్ను నీ రాజ్యం నన్ను గుర్తు చేసుకో ప్రభా అని. మళ్ళా పరలోకం వేరు, పరదేశి వేరు. పరదేశి అంటే ఏమిటి? పరదేశంలో ఎవరు ఉంటారు? పరదేశంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉంటారు. అసలు ఈ యొక్క పాపికి రక్షణ కలిగింది. ఏ విధంగా కలిగిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి 53 అధ్యాయాలు. మత్తయి సువార్త 27, 50 నుంచి 53 అధ్యాయాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీలెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను,
నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగుపడిరి. ఇక్కడ దేవుడు ఒక బిగ్గర కేక వేస్తేనే శరీరములతోటి వాళ్ళ ఆత్మ వచ్చి వాళ్ళు లేచినారు. మళ్ళీ ఇక్కడ కింద మాటలు ఏముందంటే ఆయన లేచిన తర్వాత అనేకులకు అగుపడినది. అంటే ఈ 3 రోజులు వారు ఎక్కడున్నారంటే యేసు ప్రభుతో పాటి ఆయన దేవుని యొక్క నామాన్ని ఆరాధిస్తూ అనేక మంది పాపులు ఉన్నారు కదా, అంటే పరిశుద్ధులు పాపులు ఉన్నారు కదా. పాపులకు ఈ యొక్క పరిశుద్ధులు లేచిన వారందరూ కలిసి సువార్త చేస్తున్నారు. దేవునితో కలిసి దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఒక పాపి పరదేశులకు వచ్చాడంటే పరలోకంలో ఎంతో గొప్ప విందు జరుగుతుంది. కాబట్టి ఆనాడు ఈ యొక్క మత్తయి సువార్త 27:50 అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను బట్టి పాపికి ఆ యొక్క దొంగకు మారుమనసు రక్షణ వచ్చింది. అయితే ఆ రోజు ఆ పాపికి క్షమించయ్యా నన్ను అని ఆయన అనటానికి సమయం లేదు. కానీ దేవుని గొప్పతనాన్ని ఆయన తెలుసుకొని, అంటే అనేకుల ద్వారా విని, వీళ్ళు చెప్తుంటే విని ఆయన ఇది చేశాడు. మనం కూడా మనలో అందరికీ అనొచ్చు, లాస్ట్ మూమెంట్లో మనం దేవుని గొప్పతనం తెలుసుకొని మనం రక్షణ పొందొచ్చులే అని. అయితే మీకు చనిపోయిన ధనవంతుడు లాజరు కథ తెలుసు కదా. ధనవంతుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు ప్రభువా, వారిని రక్షించడానికి నీవు మోసేను పంపియ్యా అంటే దేవుడు ఏమంటాడంటే, కింద అనేక దైవజనులు ఎంతోమంది ఉన్నారు, నేనైతే పంపించను. వాళ్ళు ఒకవేళ వినలేకపోతే వృధా కదా, అనేకులు ఉన్నారు వారిని రక్షించుటకు అని చెప్పారు. అదేవిధంగా మనకు కూడా దీపం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఆనాడు దొంగ చేసింది అదే, తెలుసుకున్నాడు. ఈయన నా యొక్క ప్రతి పాపములను, నా యొక్క ప్రతి తప్పును క్షమించగల రాజు, గొప్ప దేవుడు అని ఆయన తెలుసుకున్నాడు. ఈరోజు మనం కూడా మన పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధానంలో నిలబడినట్లయితే దేవుడు మనల్ని కూడా, మన యందు విశ్వాసం ఉండాలి. ఆయనలో కొద్ది విశ్వాసం ఉంది, ఆవగింజంత విశ్వాసం ఉంది. విశ్వాసం లేకపోతే దేవుడు దాన్ని తృణీకరిస్తాడు. విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసంతో ఆ రోజు దొంగ సిలువలో యేసయ్యతో ఈ మాట అన్నాడు. మనం కూడా అదే విధంగా దేవుని సన్నిధానంలో మనం కూడా గొప్ప విశ్వాసంతో కలిగి దేవుని నామములో మనమందరం నడుచుకుందాం. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.